హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనమైతే ఈ వీడియోలో అయితే మెకానిక్ రాకీ మూవీ రివ్యూ అయితే డిస్కస్ చేద్దాం. మూవీ ఎలా ఉంది, అసలు వెళ్ళాలా వద్దా అనేసి. సో మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు, ఒకవేళ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ఛానల్కి వెళ్ళండి, కంటెంట్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, పుష్ప రిలేటెడ్, ఆల్ దీస్ థింగ్స్. కుదిరితే ట్రావెలింగ్ కూడా తీద్దాం అనుకుంటున్నా, ఒక ఐడియా అయితే ఉంది ఫ్యూచర్లో అయితే. సో ట్రావెలింగ్ గురించి తీస్తే మాత్రం ఒక రేంజ్ ఆఫ్ ఐడియా అయితే ఉంది ఎలా తీయాలనేసి. సో మరి బెస్ట్ వీడియోస్ అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తాం. సో మీరు అది చూడాలని చేసి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ ఇంక మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయి మూవీ ఎలా ఉందిరా అంటే, ఒకవేళ మీరు కానీ ఫస్ట్ హాఫ్ ఒక నార్మల్ పేస్తో వెళ్ళి నేను చూడగలను, ఫస్ట్ హాఫ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ లేకపోయినా ఓకే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటే చాలు అనుకునే మైండ్ సెట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఈ మూవీకి వెళ్ళి 200% చూడొచ్చు. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే మాత్రం, ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక నార్మల్ పేస్ అయితే ఉంటుంది. లైక్ ఒక నార్మల్ హీరోయిన్, వాళ్ళ ఫాదరు, ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, అండ్ అక్కడక్కడ కొన్ని ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్. సో అలా అయితే ఉంటుంది. పెద్దగా అయితే కొత్తగా అయితే ఏమన్నది, ఒక నార్మల్ కమర్షియల్ ఫిల్మ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఏందిరా అసలుకి ఇది నార్మల్ మూవీయే కదా, ఎందుకు దీనికి మళ్ళీ ఎంత స్పీచెస్ అంత హైప్ లేపారు అనుకున్న నాకు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఆ కైండ్ ఆఫ్ ట్విస్ట్లు, ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు సంబంధమే లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఇంకా మూవీ ఫ్లో మాత్రం ఇంకా ఫాస్ట్ పెరిగి ఇంకా కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ హాఫ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఒక ఫిలింకి, ఫస్ట్ హాఫ్ డీసెంట్గా యావరేజ్గా ఉన్నా కూడా మూవీ ఎంత బాగా మనకి ఎక్కిద్ది అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫిలిం మాత్రం. సో అది ఇంకా చెప్పాలనుకుంది ఈ మూవీ రివ్యూ గురించి. ఇంకా కమింగ్ టు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం, నేను చెప్పినట్టే ప్రీవియస్గా సెకండ్ హాఫ్లో మనకు వచ్చే ట్విస్ట్లు కానీ, ఆ కైండ్ ఆఫ్ రివీల్ అయ్యేది. అండ్ మనకి సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ అయితే వస్తుంది, విశ్వక్ సేన్ గారి షెడ్లో అనుకుంటా. ఆ ఫైట్ లిటరలీ అసలు నెక్స్ట్ లెవెల్, అసలు మాస్. మెయిన్గా మనకి విశ్వక్ గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ సీన్స్, మాస్ సీన్స్, ఆ కైండ్ ఆఫ్ ఫైట్లు, ఆ డైలాగ్స్ అవన్నీ క్రేజీగా అయితే చెప్తారు. సో ఆయనకి పర్ఫెక్ట్ సీన్ అయితే పడిందైతే అనిపించింది నాకైతే మాత్రం. ఫస్ట్ హాఫ్ మొత్తం చూసి మళ్ళీ ఇది కైండ్ ఆఫ్ ఒక స్లో పేస్ లేరా అనుకున్నా, కానీ మూవీస్, విశ్వక్ గారి మూవీస్ లాగా అంటే ప్రీవియస్గా వచ్చిన స్లో పేస్ అని కాదు, కానీ ఆ కైండ్ ఆఫ్ అనుకున్నాను. కాకపోతే వన్స్ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఇంకా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం, ఫస్ట్ హాఫ్లో మనకి ఆ కైండ్ ఆఫ్ కొన్ని సీన్స్ అయితే మాత్రం అంతకైతే అనిపించదు. ఏంట్రా ఇది అనేసి అలా ఆ సీన్స్ వచ్చినప్పుడు మనం మొబైల్ తీసుకోవడం, చూడడం అట్లయితే ఉంటుంది. అంతకైతే ఎంగేజ్ అవ్వం, కనెక్ట్ అయితే అవ్వము. మీకు అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను. సో అదనమాట. ఇంకా నార్మల్గా వచ్చేసిన ప్రతిసారికి కట్టుపన్న సాంగ్ అనేది ఉంటుంది. సంబంధం లేని సీన్స్లో సాంగ్స్ అయితే ఇరికిచ్చినట్టు బలవంతంగా అయితే అనిపించింది. సో అది పక్కన పెట్టేస్తే ఇంకా నెగిటివ్స్ అయితే పెద్దగా అయితే ఏం లేవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఎవ్రీ వన్ అయితే వాళ్ళ జాబ్ అయితే చాలా బాగా చేశారు. విశ్వక్ గారు కానీ, మీనాక్షి గారు కానీ, శ్రద్ధ గారు కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళకున్న రోల్స్ అయితే బాగా అయితే చేసి అయితే అనిపించింది మూవీ చూసిన తర్వాత. అండ్ నేను మోస్ట్ ఎక్సైటెడ్ ఫీల్ అయింది మూవీ చూసి సునీల్ గారి క్యారెక్టర్. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో నాకైతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది సునీల్ గారి క్యారెక్టర్ అయితే మూవీలో చూసిన తర్వాత. సో అది గైస్, ఇంకా మూవీ రివ్యూ అయితే ఇంకా మీ ఒకటే మైండ్లో పెట్టుకోండి. మీకు కానీ ఫస్ట్ హాఫ్ నేను కొద్దిగా ఓపిక్గా చూడగలను, సెకండ్ హాఫ్ నాకు బ్యాంగ్ ఉంటే చాలా ఉంటే మాత్రం డెఫినెట్లీ కళ్ళు మూసుకొని వెళ్ళిపోయిన మూవీకి అయితే మీకు డెఫినెట్లీ బాగా నచ్చుతుంది ఫిలిం అయితే మాత్రం. సో అది గైస్, ఇంకా ఈ మూవీ అయితే మాత్రం డెఫినెట్లీ చాలా బాగుంది. సో దీని అయితే మిస్ అవ్వకండి, వెళ్ళి చూడండి థియేటర్స్లో అయితే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.